న్యూస్ రానున్న 5 నెలలకు హైడ్రా రూట్ మ్యాప్ ఏర్పాటు చేశామన్నారు రంగనాథ్. అలాగే ఇప్పటి వరకు కూడా 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించామని కూడా తెలిపారు ఆయన. 5800 ఫిర్యాదులు హైడ్రాకు అందాయని, ప్రజల ఫిర్యాదులకే తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. త్వరలో 72 డిఆర్ఎఫ్ బృందాలు అందుబాటులోకి వస్తాయని కూడా తెలిపారు రంగనాథ్. కబ్జాలపై హైడ్రా కఠినంగా ఉంటుందని గుర్తు చేశారు ఆయన. సో హైడ్రా ఆవిర్భావం అందరికీ తెలిసినట్టుగానే జూలై 19, 2024 దాదాపు 5 నెలలు దాటింది. ఈ 5 నెలల కాలంలో హైడ్రా యొక్క పర్ఫార్మెన్స్ అండ్ అట్లానే రోడ్ మ్యాప్ వచ్చే సంవత్సరానికి 2025కి సంబంధించిన రోడ్ మ్యాప్ గురించి కూడా మీ అందరికీ కూడా దాని అంటే ఎలా ఉండబోతుందనే దాని గురించి కూడా మీ అందరితోటి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరచాలనే ఉద్దేశము. హైడ్రా మీకు తెలుసు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ ఔటర్ రింగ్ రోడ్ దాకా హైడ్రా యొక్క పరిధి ఉంటుంది. సో దాదాపు 2000 స్క్వేర్ కిలోమీటర్స్ చదరపు కిలోమీటర్లు మా ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఉంటే, దీంట్లో యాక్చువల్గా పాపులేషన్ వైజ్గా చూస్తే కనుక అది 35% ఆఫ్ తెలంగాణ పాపులేషన్ ఇది దాదాపు. సో దీన్ని నెక్స్ట్ ఇంకా కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు బై 2050 ఇది 50% ఆఫ్ తెలంగాణ పాపులేషన్ అంతా కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ ఈ పరిధిలోకి వచ్చేటటువంటి పరిస్థితి మనకి ఏదైతే ఈ అర్బనైజేషన్ గ్రోత్ ప్యాటర్న్స్ దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పటిదాకా హైడ్రా మీకు తెలిసినట్టుగానే ఇట్ ఈస్ ఇంటూ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో అసెట్ ప్రొటెక్షన్ దీంట్లో ఉంది. డిజాస్టర్ రెస్పాన్స్ సంబంధించి కూడా చాలా కంప్లైంట్స్ దాని మీద డేటా కూడా మీకు మీ ముందు పెడతాము ఎట్లా చేసామనేది. అట్లానే అసెట్ ప్రొటెక్షన్ సంబంధించి కూడా మనము పలు వాటర్ బాడీసు, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు, ఓపెన్ స్పేసెస్, లేఅవుట్స్లో ఉన్నటువంటి వాటికి అట్లనే రోడ్స్ ఇలాంటి అన్నింటినీ కూడా వాటిని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత కూడా హైడ్రా తీసుకుందనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో దీనికి గవర్నింగ్ బాడీ హైడ్రా అనే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు